అందరూ మరి తప్పనిసరిగా సహకరించాలి. అందరూ కూడా పార్టీ ఈ రోజున 2024లో మీరు మా అందరి ఆశీర్వాదం తప్పనిసరిగా రాష్ట్ర అందరూ మరి తప్పనిసరిగా తెలుగుదేశం రావాలి. వాళ్ళ అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా పాపను చదువుకుంటున్నావు, నీకు అన్నిటికీ అంత చదువుకుంటుంది కాబట్టి 10 మందికి చెప్పగలుగుతాం. జరుగుతున్న పరిణామాలన్నీ చదువుకున్న వాళ్ళకి బాగా తెలుస్తాయి. మరి మీరందరూ కూడా సహకరించాలి. చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు 50 ఏళ్ళకి పెన్షన్. నా మాట ఏంటంటే 50 ఏళ్ళకి పెన్షన్ వయసు తక్కువైనా 50 ఏళ్ళకి పెన్షన్ వస్తే 4,000 రూపాయలు పెన్షన్ చేశారు. తప్పనిసరి మీ అందరూ 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ భోజనం దొరుకుతుంది. మీ అందరికీ కూడా ఇయ్యాలా 50 ఏళ్ళకి పెన్షన్ రాస్తా అన్నప్పుడు మీకు ఎందుకు పెన్షన్ వస్తుంది? 4,000 రూపాయలు వస్తుంది. అరకే బాయ్ నువ్వు తీసుకున్నావా? అదే వస్తుందా? అవన్నీ గుర్తుపెట్టుకోవడానికి గుర్తు చేస్తాం. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ గ్యాస్ పథకాలు ఎన్ని కూడా ఉండవు.
ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ రెడ్డి గారి నాయకత్వం. వచ్చాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఎవరు ఎక్కడున్నా తెలుగుదేశం పార్టీకి వేస్తేనే అందరూ కూడా రేట్లన్నీ కట్టాలి. ఎలాగ పోరాటం చేస్తున్నాం. కొంచెం సైడ్ అదే సబాన్ తమ్ముడు లైట్ ఓకే సహకారం అందించాలి. ఇబ్బందుల వల్ల వెళ్ళిన పార్టీ పాత పార్టీని మర్చిపోకూడదు. ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరూ కూడా చేయగలపాలి. అందుకే అలాగే మీరు రండి, మాట్లాడుకోవడానికి ఉంది. మనం చేసేది పోరాటం. ఒకటి తెలుగుదేశం, ఒకటి కంటే ముందు రాష్ట్ర భవిష్యత్తు కావాలి. రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందు అందరూ భాగంగా ఇవాళ 20వ డివిజన్ నరసరావుపేటలో తిరుగుతూ జరుగుతుంది. మరి ఏదైతే నిన్న బీసీ డిక్లరేషన్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏదైతే అందించారో బీసీల కోసం, తప్పనిసరిగా బీసీల కోసం ఏదైతే అంకిత భావంతో పనిచేస్తామని చెప్పారో ఆ డిక్లరేషన్ కూడా అదే విధంగా ప్రకటించడం జరిగింది. బీసీలందరికీ కూడా 50 ఏళ్ళకే పెన్షన్ చేయడం అనేది, అలాగే 4000 రూపాయలు కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని, అలాగే ఏదైతే బీసీ సప్లాన్ నిధులు ఇదివరకు ఉన్నాయో అవి దారి మళ్లించిన జగన్మోహన్ రెడ్డి గారిని సాగనంపితే తప్పనిసరిగా మీ అందరికీ కూడా సప్లాన్ నిధులందరికీ కూడా మీకు ఉపయోగపడేటట్టుగానే చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే బీసీ తరఫున కూడా వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ ని 10 లక్షల వరకు కూడా పెంచడం జరిగింది. తప్పనిసరిగా బీసీలందరికీ కూడా రాజకీయంగా వాళ్ళకి ఏదైతే 34% రిజర్వేషన్లు ఉన్నాయో అవన్నీ కూడా అందించడం జరుగుద్దని చెప్పి వారందరూ కూడా బీసీల పక్షపాతి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చేసరికి స్థానిక ప్రజలందరూ కూడా, ఎందుకంటే తండోపతండాలుగా బయటకు వచ్చి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా, మా సమస్యలన్నీ పోతాయని చెప్పి వాళ్ళందరూ కూడా సమస్యలు గగ్గోలు పెడుతున్నారు. తప్పనిసరిగా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారనేది గమనించట్లేదని వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీని కూటమిని గెలిపించుకుంటాం. మేమందరం కూడా చైతన్యవంతమయ్యాం. 4.5 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పెడుతున్నాం. బానిసలుగా కానీ భయపెట్టే విధానం కానీ పోవాలి. రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన కూటమి రావాలని వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. వాళ్ళు ఏ విధంగా చైతన్యం అయ్యారో ప్రజలందరినీ కూడా చైతన్యం అవడానికి కోసమే ఈ సంకల్ప యాత్ర చేస్తున్నాం. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా తెలుసుకుంటారు. రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రజలందరూ కృతనిశ్చయంతో ఉన్నారని సందర్భంగా తెలియజేయడం.